హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గణేష్ ట్రావెలర్. మీరు ఇప్పుడు చూస్తున్నది రేణుగుంట టు నంద్యాల డెమో ట్రైన్. ఇది వచ్చేసి మనకి నంద్యాల నుంచి కూడా ఉందండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి నంద్యాలలో స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి 12 o'clock అవుతుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ 1:45కి రేణుగుంటలో స్టార్ట్ అయ్యి మనకి ఈవినింగ్ 8 to 9 కల్లా నంద్యాల చేరుతుందండి. ఎవరైనా తిరుపతికి వెళ్ళాలనుకున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. బట్ ఏమంటే రేణుగుంట రైల్వే స్టేషన్కి రావాలి. ఇక్కడ నుంచి ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 1:45కి. నంద్యాల నుంచి తిరుపతి వచ్చే వారికి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నైట్ నడిచే ట్రైన్లో కంపల్సరీ రిజర్వేషన్ ఉంటేనే వెళ్ళగలము. జనరల్ వచ్చేసి తక్కువ కాబట్టి ఇది ఈ ట్రైన్ మొత్తం జనరల్ కోచెస్తో రన్ అవుతుంది. డెమో ట్రైన్ స్టాప్స్ ఎక్కువ, బట్ మనకంతగా అనిపించదు ఎంత వచ్చినా కూడా. ఈ ట్రైన్ వచ్చేసి మనకి నంద్యాల, బనియన్పల్లె, కోయిలకుంట్ల, సంజామల, నొస్సం, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప అలా అలా వస్తుందండి మనకి రూట్ అయితే. ప్రజెంట్ మీరు చూస్తున్నది అయితే రేణుగుంట రైల్వే స్టేషన్. ఇది ఇక్కడ మనకి అవుటర్ వరకు అన్ని కోచెస్ అనేవి ఉన్నాయి. రేణుగుంట స్టేషన్ వచ్చేసి తిరుపతికి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. ఎందుకంటే తిరుపతిలో ఎప్పుడు ప్లాట్ఫామ్స్ ఖాళీ ఉండవు కాబట్టి ఇక్కడ కూడా మనకి కొన్ని ట్రైన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. అది కాక ఇది ఒక మెయిన్ జంక్షన్ అనమాట. ఇట్లా తమిళనాడు వెళ్ళేవారికి, కర్ణాటక వెళ్ళేవారికి, ఇటు సైడ్ నెల్లూరు, విజయవాడ వెళ్ళడానికి, తర్వాత వచ్చేసి ఇటు మళ్ళీ గుంతకల్ జంక్షన్, హైదరాబాద్ వెళ్ళడానికి, ఈ 4 ప్లేసెస్కి ఇక్కడ జంక్షన్ పాయింట్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్ స్టేషన్. ప్లాట్ఫామ్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. అట్ ఏ టైం 2 ట్రైన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు ఒకటేసారి ప్లాట్ఫామ్ పైన. రేణుగుంట జంక్షన్ మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉందండి. ఇప్పుడు మీకు దూరంగా కనిపిస్తున్న ఇంజన్ వచ్చేసి WD3 వ్యాగ్ ఇంజన్ అండి. ఇవి అంటే ఓల్డ్ డీజిల్ ఇంజన్స్ అండి. ఇవి ప్రజెంట్ అయితే స్టేషన్లో మనకి అవుటర్స్ నుంచి ట్రైన్స్ని తీసుకురావడానికి అట్లా యూస్ చేస్తున్నారండి. ఈ ఇంజన్స్ వచ్చేసి ఇవి రేర్గా కనపడతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకి మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది, ఎలక్ట్రిక్ ఇంజన్స్తోనే రన్ అవుతుంది. బట్ ఇవి స్టేషన్ అవుటర్స్లో నుంచి ట్రైన్స్ని స్టేషన్స్కి తీసుకురావడానికి, ప్లాట్ఫామ్ పైన సెట్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇటు సైడ్ రైట్ సైడ్లో కనిపిస్తున్న లైన్ వచ్చేసి నెల్లూరు సైడ్ వెళ్తుందండి. ఇది ఇక్కడ నుంచి వెళ్తే నెల్లూరు అలా వెళ్ళి మనం విజయవాడ, విశాఖపట్నం అలా వెళ్తుందండి. ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైన్. ఎందుకంటే విజయవాడ నుంచి వచ్చే ప్రతి ట్రైన్ అనేది ఈ లైన్ నుంచి వెళ్ళిపోవాల్సిందే కంపల్సరీ. ఇప్పుడు మనం ఈ ట్రైన్ వెళ్తున్న లైన్ వచ్చేసి కడప వెళ్తుందండి. కడప నుంచి మళ్ళీ ఎర్రగుంట్ల జంక్షన్, అక్కడి నుంచి గుంతకల్కి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ అక్కడ ఎర్రగుంట్ల జంక్షన్లో మనకు వచ్చేసి నంద్యాలకి వెళ్ళే లైన్ కూడా కలుస్తుందండి. కడప వరకు మనకి డబల్ లైన్ ఉందండి. కడప తర్వాత లేదు, కడప వరకు డబల్ లైన్ ఉందండి మనకి. మొత్తం ఇది ఫారెస్ట్లో వెళ్తుంది. మంచి వ్యూస్ ఉంటాయి. అలానే మనకి అన్నమయ్య దాబా ఉంది కదండి, అది ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది మనకి. ఒక్కసారైనా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే అన్నమయ్య దాబా. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్లో బై వాక్ వెళ్ళాల్సిందే, ఎటువంటి సదుపాయాలు ఉండవు. ఏవైనా సరే మనమే అరేంజ్ చేసుకోవాలి.
ఫ్లైఓవర్ సగంలో వదిలేశారు. మనకి ఒక మోస్తరుగా వర్షాలు పడ్డందుకు గ్రీనరీ అనేది ఇంట్లో ఉంది. ఇంకా మంచిగా వర్షాలు పడితే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. @Ganesh Travel.